ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నందు మీతో ఏదో మాట్లాడాలంట. నందు, మీ అమ్మకి ఎలా ఉంది? అమ్మ గురించి మీకు తెలిసిందే కదా అంకుల్. మైండ్లో ఒకటి పడితే అంత ఈజీగా డిలీట్ చేయదు. మీ వల్లే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియట్లేదు. ఈ డిస్టర్బెన్సెస్కి ఎండ్ కార్డ్ మా పెళ్లి కార్డే అంకుల్. మా పెళ్ళి అయితే అంతా సర్దుకుంటుంది. వెంటనే మా పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను అంకుల్. వెంటనేనా? ఆ, అంటే అవునన్న, మళ్ళీ లేట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు కదా, అందుకే నందు కూడా టెన్షన్ పడుతున్నాడు. అందుకే అంకుల్ త్వరగా మా పెళ్లి ముహూర్తాలు పెట్టించేయండి. ఆహా, ఇది నేను ఒక్కడినే తీసుకునే డెసిషన్ కాదు నందు. మీ అమ్మా నాన్నలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అసలే మీ అమ్మ మా మీద చాలా కోపంగా ఉంది. ఈ ముహూర్తాలు అవి అంటే ఏమంటుందో ఏంటో. మీరు డెసిషన్ తీసుకోండి అంకుల్. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. అలా కాదు నందు. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీ వాళ్ళు అడ్డు చెప్పకూడదు. మన రెండు కుటుంబాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. సరే, ఓసారి మీ నాన్నతో మాట్లాడతాను. అర్జున్ చెప్పరా. యామిని సిచ్యువేషన్ ఎలా ఉంది? యాజ్ యూజువల్ సీరియస్గానే ఉంది. ఆ, ఇంకో విషయం రా. పెళ్లికి ముహూర్తం పెట్టమని నందు శ్రావ్య అడుగుతున్నారు. ఏం చేద్దాం? పిల్లలు నోరు తెరిచి అడిగాక మనం కాదంటే ఎలారా? ఈ విషయం గురించి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. అంటే యామిని సీరియస్గా ఉంది కదా, ఈ టైంలో ముహూర్తాలంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని. తను సీరియస్గా ఉందని పిల్లల పెళ్ళిళ్ళైతే మనం ఆపలేం కదా. ఈ పెళ్లికి యామిని కూడా యాక్సెప్ట్ చేయడం ముఖ్యం రవి. తను ఒప్పుకోకుండా పెళ్ళెలా అవుతుందిరా చెప్పు. అందుకే యామినికి ఒకసారి విషయం చెప్పు. తను ఓకే అంటేనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఓకే, నేను మాట్లాడి చూస్తాను. థ్యాంక్ యూ రా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? మీ అమ్మతో మీ నాన్న మాట్లాడి చెప్తా అన్నాడు నందు. ఓకే అంకుల్, వెయిట్ చేద్దాం. ఆయన ఏం చెప్తారో. అవును, మా గౌతమ్ని ప్రేమలో పడేయమని ప్లాన్ ఇచ్చాను కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏదైనా ట్రై చేసావా? గౌతమ్తో టెంపుల్కి వెళ్ళాలని పిలిచి ఉండాల్సిందే. వాడు వర్క్ ఉందని తప్పించుకోవాలని చూసినా నువ్వు పట్టుబట్టి నీతో గుడికి తీసుకెళ్లాల్సిందే. అప్పుడు ఇలా నీ పక్కన నేను కాకుండా గౌతమ్ ఉండేవాడు. ఇద్దరూ జంటగా రొమాంటిక్గా వెళ్ళుండేవాళ్ళు. నిన్ను ఏమైంది? ప్లాన్ బాలేదా? నా ప్లాన్ అదే. ఆఖరి నిమిషంలో వచ్చి అంతా చెడగొట్టావు. ఓ, ఏంటి నువ్వు గౌతమ్తో గుడికి వెళ్దాం అనుకున్నావా? అవును, అదే టైంకి నువ్వొచ్చావు. షో సారీ అదితి, నువ్వు అలా ప్లాన్ చేసినట్టు నాకు తెలియదు కదా. నువ్వు ముందు నాకు ఒక మాట చెప్పు ఉండాల్సింది. నువ్వు ఈ రోజే గుడికి వెళ్తావని నాకేం తెలుసు? పోనీ ఇంటికి తిరిగి వెళ్దామా? నువ్వు గౌతమ్ని టెంపుల్కి రమ్మని అడుగు, నేను డ్రాప్ అవుతాను. మీరిద్దరూ వెళ్దురు గాని. అంతా స్పాయిల్ చేసి మళ్ళీ చెత్త సలహా ఇస్తున్నావా? నా మూడంతా అప్సెట్ అయింది. ఛా! కూల్ కూల్, ఓకే ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తను
తను సంతకం పెట్టాలంటే మీరు మార్కెట్లోకి పంపించిన స్టాక్ అంతా వెనక్కి రప్పించాలి. ఈ పార్టీకి ఎంతమంది ఆ మెడిసిన్స్ వాడారో తెలీదు. వాళ్ళందరూ రిస్క్ లో పడతారు. ఇంకొంతమంది ఎఫెక్ట్ అవ్వకముందే ఆ మెడిసిన్స్ ని వెనక్కి తెప్పించండి. టైం లేదమ్మా, నువ్వు తొందరగా చెప్పాలి. నన్ను కాల్చుకోమంటావా లేకపోతే స్టాక్ వెనక్కి తీసుకుంటావా చెప్పు. మేడం, కాఫీ. మేడం, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? మీకు పోలీసులు బాగా తెలుసు కదా, నాకు చిన్న సహాయం చేసి పెట్టాలండి. ఏంటో చెప్పు. మా అమ్మ మా మేనకోడలు ఇద్దరూ తీర్థయాత్రలకని వెళ్ళారు. తిరిగి వచ్చారంట, కానీ ఇంటికి రాలేదు. ఈ ఊళ్ళోనే ఉన్నారంట, కానీ ఎక్కడున్నారో తెలీదు. మీరు కాస్త పోలీసులతో చెప్పి వాళ్ళని కొద్దిగా వెతికించి పెడతారని. ఏంట్రా, నేనేమైనా ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా? వేరే పని పాట ఏమీ లేదనుకుంటున్నావా? మీ అందరికీ నేను చులకనైపోయానురా. అదేమో ఆర్డర్లు వేస్తుంది, వాడేమో సంతకం పెట్టనివ్వడం లేదు, నువ్వేమో ఎవరినో వెతికించమంటున్నావు. ఎలా కనపడుతున్నాను మీ కంటికి నేను? యామిని, ఏమైంది? ఏం లేదు సార్, నా మేనకోడలు మా అమ్మ కనిపించడం లేదు. పోలీసులకు చెప్పి కాస్త వెతికించమని మేడంని అడుగుతున్నాను, అంతే సార్. సరే, వెతికిస్తాను. వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు 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 ఫోటోలేం లేవా? అది సార్, అది సరే, ముందైతే నువ్వు వెళ్ళి ఫొటోస్ తీసుకురా, తర్వాత నేను వెతికిస్తాను. అలాగే సార్. యామిని, కూర్చో. యామిని, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ, మీరు ఓ పని చెప్పాలా లేకపోతే ఎవరినైనా వెతికి పెట్టాలా? ముందు కూల్గా ఉండు. ఇందాక అర్జున్ ఫోన్ చేశాడు. నందు శ్రావ్యల పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అంటున్నాడు. వాళ్ళింటికి వస్తారంట. ఏ మొహం పెట్టుకుని మన ఇంటికి వస్తారు? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మనకి ఫోన్ చేస్తారు? ఈ పెళ్లి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకుందా? అసలు నా పరువు తీసి నన్ను తలదించుకునేలా చేసిన వాళ్ళతో ఏం మాట్లాడాలి? అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది యామిని. మన గొడవల వల్ల పిల్లలు బాధపడ్డం ఎందుకు? ఆ పిల్లల కోసమే కదా వాళ్ళతో గొడవ పడుతోంది. అది మీకు అర్థమవుతోందా? అదితి విషయం కాస్త పక్కన పెట్టు. నందు శ్రావ్యల పెళ్లి జరిపిస్తే మన రెండు కుటుంబాల మధ్య కొంతైనా సర్దుకుంటుంది కదా. ఆ, వాళ్ళేమో వాళ్ళింటి ఆడపిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటారు. మనమేమో మనింటి ఆడబిడ్డని అలాగే పెట్టుకుని బరువు మోస్తూ ఉండాలా?